లేదు 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 కూర్చో. నేను ఎక్కువ మాట్లాడిన గొంతు కూడా పోయింది. మిగతా వాళ్ళు మాట్లాడినారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు ఎక్కువ. నేను బేసిక్గా అడిగేది ఏంటంటే, అమెరికాలో 1951 డ్యాముల్ని ప్రభుత్వమే కూలగొట్టింది టు రిస్టోర్ ఎకోసిస్టమ్. డ్యాములు కడితే ప్రకృతి నాశనం అవుతుంది, నీటి నాణ్యత పడిపోతున్నది, తాగితే రోగాలు వస్తున్నాయి. 10 రోజుల నీళ్లు మనం తాగం కదా కుండలోది, మరి 60-70 నీళ్ళు కింద ఎట్లా ఉంటుంది, పైన ఉండకపోవచ్చు. అందుకని వాటిని కూల్చేసినారు 1951. 2018లో అంటే 5 ఏళ్ల కింద ఒక్క పెన్సిల్వేనియాలో 381 డ్యాములు కూల్చేసినారు. అక్కడ కూలుస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఏ కాంట్రాక్టర్ మేపడానికి? ఇది అవినీతి. ఈ ప్రాజెక్టులు మొత్తంగానే అవినీతి ఒకటి. రెండవది, ఒక బేసిన్ నీళ్ళని ఇంకో బేసిన్కి ఎట్లా తీసుకుపోతారు? ఇది జలచౌర్యం కాదా? అక్కడి ప్రజలకు 60 to 70% తాగునీటి అవసరాలు తీరాలి, వ్యవసాయ అవసరాలు తీరాలి, పారిశ్రామిక అవసరాలు తీరాలి. ఆ తర్వాతనే నీటిని అటు తీసుకుపోవాలి. అక్కడ తీసుకుపోకుండా వాళ్ళ నోరు కట్టేసి మూసి అంటే కృష్ణా బేసిన్ తీసుకురావడం అంటే ఇది జలచౌర్యం. అంతెత్తు లేపడం అంటే బ్యాడ్ ఎకనామిక్స్. ఎట్లా అవుతుంది? ఎకనామిక్స్ కూడా తప్పు కదా. అసలు ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నది ఏంది? ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మౌనంగా ఉన్నారు కాబట్టి. ఎంత సంపద ఉంది ఆదిలాబాద్ జిల్లాలో! 5 నదులు, గోదావరి, ప్రాణహిత, పెన్గంగ, కడెం, వరదా నది, 14 వాగులు, నల్లవాగు, సలివాగు, శుద్ధవాగు, పెద్దవాగు, వట్టివాగు, స్వర్ణవాగు, సాత్నాలవాగు, తాటితుర్ర, 8 జలపాతాలు, పొచ్చర జలపాతం, కుంటాల జలపాతం, నల్లగుండం, గాయత్రి, కొట్టుకల్లు. ఇంత అపారమైన ఖనిజ సంపద, అపారమైన అటవీ సంపద, అపారమైన వృక్ష సంపద, అపారమైన మానవ సంపద కూడా. ఎన్ని జనజాతులు ఇక్కడ ఉన్నాయా? ఎక్కడున్నారు? గోండు, రాజాగోండు, కొలాం, తోటి, నాయకపోడు, ఆంద్, మథుర, పూజారి పర్దాన్, లంబాడ, ఈ మళ్ళీ ఇతరులు. ఇన్ని జాతులు ఎక్కడ ఉన్నాయా? ఇంత సంపద ఎక్కడ ఉందా? రామ్జీ గోండు లాంటి గోండులు వీరులు 1860లో 1000 మందిని నిర్మల్ తీసినారు, ఊడకొక్కరిని. కొమరం భీం, ఇంద్రవెల్లి, ఇంత వీరుల చోట జనాన్ని ఎందుకు కొల్లగొడుతున్నారు? ఇది అవినీతి కాదా? ప్రాజెక్టు కట్టమనమే అవినీతి. ఇంజనీర్లందరినీ తీసుకొచ్చి చెట్టు గట్టి కొట్టాలి, కట్టమని వాళ్ళందరూ. కాంట్రాక్టర్లు కూడా అవినీతి పరులంతా కుమ్మక్కైతున్నారు. ఇంజనీర్లు కుమ్మక్కైతున్నారు, రాజకీయ నాయకులు కుమ్మక్కైతున్నారు, కాంట్రాక్టర్లు కుమ్మక్కైతున్నారు. ముందు ఇంజనీర్లను అనాలి, కట్టమనను చెంపలు కొట్టాలి. కట్టమైన కాంట్రాక్టర్ల ఇంజనీర్లను ఎడమ కాలు చెప్పు తీసుకొని 32 పండుగలు కొట్టాలి. తప్పిది, ప్రాజెక్టులే తప్పు. ప్రకృతిని నాశనం చేయడం, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పను. కడుపు మనుతున్నది. ఆదిలాబాద్ జిల్లా ఎంత సంపద, ఎందుకైతుంది ఇట్లా? అసలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో బాంబులు పెట్టి పేల్చేయాలి. బుద్ధి లేదు దానికి. ఏమనుకోవద్దు ఇంజనీర్లు మీరు. ప్రాజెక్టు కట్టనే కట్టొద్దు. ఎక్కడి రివర్ మార్జిన్లోనే హనుమంతరావు చక్కగా చెప్పినాడు వాలంతరీలో, యూ స్టోర్ వాటర్ ఇన్ రివర్ మార్జిన్స్. రివర్ మార్జిన్ దాటిపోవద్దు. స్టెప్ ల్యాడర్ సిస్టమ్ 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్ నిచ్చెన ఎట్లా కట్టమన్నాడు. ప్రాజెక్టులు కడతారా? 1,00,000 ఎకరాలు ముంచుతారా? వాళ్ళకి న్యాయ పైసలు నష్టపరిహారం మీరా? మీరు ఒక జలం ఇంకొన్ని తీసుకుపోతారా? ఏం నీతి ఇది? మొత్తం వాటర్ ఇరిగేషన్ పాలసీ తప్పు. ఒక్కొక్కరిని చింపాలని కొట్టాలి ప్రాజెక్టులను, ఉంచొద్దు. అందుకని నేను ఇది భిన్నంగా మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడాలనుకున్నా మనం బేసిక్స్ మాట్లాడదాం. ఇది కాదు వాడు తప్పు చేసినా వీడు తప్పు చేసినా, మొత్తంగా తప్పుంది. ఏం కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఏం తేడా ఉండదు. నిన్న మీరు పెడితే అక్కడ ప్రాజెక్టులు పెడితే ఫార్మాసిటీ పెడతారా మీరు? ఇక్కడ ఏమైనా చెప్పిండా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సుషి కాంట్రాక్టరే కదా, సుషి కంపెనీ ఉందే కదా, కాంట్రాక్టరే కదా ఆయన. మరి ఆయన ఏముంటాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరే కదా. తేడా ఏముంటుంది? పులి శాఖార ఇద్దా? టీఆర్ఎస్ పులి మాంసాహారి, కాంగ్రెస్ పులి శాఖారా? అంత ఒకటే కదా. అందుకని మనం బేసిక్స్ పోదాం. ముందు ఈ ప్రాజెక్టులే వద్దు. ఇంకా ముందు ఎక్కడ ప్రాజెక్ట్ కడతారన్నా మనకి కాళ్ళు కొడదాం. ఆ ఇంజనీర్ కనుక డ్రాఫ్ట్ చేస్తే మూతిపాలు కొడదాం. ఇంజనీర్లకు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇది కాదు, బెస్ట్ చెప్దాం. ప్రకృతిని కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. పర్యావరణాన్ని నాశనం చేసి ఏ ప్రాజెక్టును కట్టొద్దని ఎందుకంటే సీస్మిక్ జోన్, భూకంపాలు ఎక్కడ వస్తున్నాయి? ప్రాజెక్టుల వల్ల టాక్టానిక్ ప్లేట్స్ బరువు పెరిగి భూకంపాలు వస్తున్నాయి. సీస్మిక్ జోన్ అవుతుంది, ఏపీ సెంటర్ అక్కడే ఉంటుంది. ఇది కాదా? అందుకని కడుపు మండుతున్నది. మీరు మాట్లాడండి, నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను. ఆ తర్వాత పెద్ద సైన్యం చేద్దాం, ఇంజనీర్లను తన్ని ప్రోగ్రాం మొదలు పెడదాం. నమస్కారం. నీటిపారుదల విభాగంలో సుదీర్ఘకాలం
ఒక